Hi, this is Vamshi Dande. Welcome to Graphics Vidya. ఇక్కడ నేను ఒకదాన్ని ఆల్రెడీ డిజైన్ చేశాను. ఓకే, ఈ డిజైన్ చేసిన దాన్ని నేను కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద డిజైన్ చేశాను. దీన్ని మనం ఏం చేస్తున్నాము, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కాపీ చేశాను, సేవ్ యాజ్ చేశాను, చేసి డెస్క్టాప్ మీద ఇక్కడికి వచ్చి జేపీజీ తీసుకొని జేపీజీ సేవ్ చేశాను. జేపీజీ కింద సేవ్ చేశాను. ఓకే, కానీ మనకున్న సోషల్ మీడియా సైజెస్ ప్రకారం చూస్తే సోషల్ మీడియా సైజెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ, ఇది వచ్చేసరికి మనకి 1080x1080 ఇన్స్టాగ్రామ్ సైజ్ చేశాను. అలాగే ఇక్కడ 1200x628 తీసుకోవాలి. సో క్లిక్ చేశాను, ఇందులోకి వచ్చేసరికి పిక్సెల్స్ తీసుకున్నాను, 1200x628 తీసుకొని మళ్ళీ 100 రెజల్యూషన్ తీసుకొని క్రియేట్ చేశాను. ఆల్రెడీ నేను జేపీజీ చేశాను కాబట్టి డెస్క్టాప్ మీద జేపీజీ ఇమేజ్ అనేది ఒకటి ఉంది. సో దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి దీన్ని మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేశాను. ఇలా ప్లేస్ చేసి కంట్రోల్ టీ అని ఇలా పెట్టాను. ఇది కరెక్టేనా? ఇలా కరెక్ట్ కాదు. సో ఇలా ఎప్పుడు మనం స్క్వీజ్ అనేది చేయకూడదు. ఓకే, కంపల్సరీ మనం ఏం చేయాలి, ఒకదాని టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ప్రతిదాన్ని ఒక్కొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయాలి. సో ఇక్కడ ఒక కర్వ్ లేయర్ అనేది ఒకటి వచ్చింది. సార్ ఎలా సార్ ఈ కర్వ్ లేయర్ చేశారు అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకొని 1080x1080 పెన్ టూల్ తీసుకొని మళ్ళీ చెప్తున్నాను కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక షేప్ తీసుకున్నా. ప్రశాంత్ అర్థమవుతుందా? అర్థమైంది. సో ఇలా తీసుకున్నా, మరి ఇది కర్వే కదా. సో సెలెక్ట్ చేసుకొని ఇలా దీని మీద ఇంకోటి తీసుకున్నా. దీనికి నేను కలర్ ఏమి ఇచ్చాను, వైట్ ఇచ్చాను. ఇలా డూప్లికేటే, ఆల్ట్ డ్రాగ్, ఒకటి పింక్ ఇస్తే ఒకటి వైట్ ఇచ్చాను. మరి అదే కదా ఇక్కడ జరిగింది. నాకు ఒకటి గ్రే ఇచ్చాను, ఒకటి కర్వ్ వైట్ ఇచ్చాను. సో ఎంతకంటే నాకేం జరగదు. ఇక్కడ టైటిల్ మొత్తాన్ని ఒకదాన్ని తీసుకున్నాను, కర్వ్ బ్లాక్ కర్వ్ వైట్ తీసుకున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇది మనకు కావాల్సిన గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని 3 గ్రూప్స్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ అని వీటిని సర్వీసెస్ అన్నాను. సో సర్వీసెస్ అయిపోయింది, మెయిన్ టైటిల్ అయిపోయింది. అలాగే ఫుటర్ పార్ట్, ఇదంతా మనకి ఏమవుతుంది, ఫుటర్ పార్ట్ అవుతుంది. సో కంట్రోల్ జీ ఫుటర్ పార్ట్ తీసుకుంటున్నాను, మరి ఇదంతా ఫుటర్ పార్ట్ అవుతుంది. సో ఇక్కడ బుక్ నౌ అనేది కూడా ఫుటర్లోకి వెళ్ళాలి. సో అంతా బాగానే ఉంది. ఇదంతా మనకి బీజీ ఇమేజెస్. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టెప్ వైజ్గా తీసుకోవాలి. ఇక్కడ కర్వ్ అనే లేయర్ని తీసుకోవాలి. ఈ 2 కర్వ్స్ని ఇమేజ్ని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాం. సో అదే ఫార్మాట్ రావాలని రూల్ ఏం లేదు. సో నీట్గా డిజైన్ చేసుకొని సో సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా తీసుకున్నాం. ఈ కర్వ్ని కంట్రోల్ టీ అని చెప్పి నాకు కావాల్సిన స్టైల్లో ఈ విధంగా పెట్టుకున్నాను. సో ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ ఒకవైపే తీసుకున్నాం. అలా కాకుండా ఈ కర్వ్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అని ఈ స్టైల్ పెట్టి బీజీ కర్వ్ వైట్ మీద పెట్టి కంట్రోల్ ఆల్ట్ జీ క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ చేశాను. క్రియేట్ అంటే ఈ స్టైల్ తీసుకున్నాను. ఇది మనకి స్టైల్ మార్చాలి, ఉంది కదా అని ఇలా స్క్వీజ్ చేయకూడదు. సో కర్వ్ బ్లాక్ని కొద్దిగా ముందుకు తీసుకొని వచ్చాను.
లేదా కర్వ్ వైట్ని ఇలా తీసుకున్నాను. ఇలా. సో కంట్రోల్ టీ అని ఈ విధంగా తీసుకుంది. ఇప్పుడు ఎలా ఉంది? సో ఈ విధంగా తీసుకుంది. ప్రశాంత్ అర్థమైందా? విఘ్నేష్ అర్థమైందా? విఘ్నేష్ అర్థమైందా? విఘ్నేష్ వినిపిస్తుందా? సో సెలెక్ట్ చేసుకున్నాను, ఈ విధంగా సెలెక్ట్ చేశాను. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్. ఇదేంటి మనకి ఫేస్బుక్ ఇది. సో మనం ఇది తీసుకొని ఇన్స్టాగ్రామ్ దగ్గర నేనేం చేస్తున్నాను, ఫేస్బుక్ తీసుకొని సేవ్ చేస్తున్నాను. మరి టెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ ఇది. సో క్లిక్ చేసుకొని ఈ విధంగా నాకు కావాల్సిన ఎలిమెంట్ని ఈ విధంగా పెట్టాను. మెయిన్ టైటిల్ మొత్తం మనకి ఇక్కడ వచ్చింది కాబట్టి మెయిన్ టైటిల్ని సెలెక్ట్ చేసుకొని రెక్టాంగులర్ బాక్స్ ఈ విధంగా ప్లేస్ చేశాను. ఇలా బ్లాక్ సెలెక్ట్ చేశానయ్యా, మూవ్ చేస్తున్నాను అంతే. మూటూల్తో మూవ్ చేస్తున్నాను అంతే. సో ఈ టెక్స్ట్ని కూడా బ్లాక్ చేసి టెక్స్ట్ టూల్ని ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. అన్నిటికన్నా మెయిన్ థింగ్ లోగోని ఇక్కడ ప్లేస్ చేశాను. సో లోగోలో ఉన్న గ్లోని తీసేస్తున్నాను, ఎందుకంటే వైటే కదా ఇది. సో సెలెక్ట్ చేసి ఈ విధంగా లోగోని సెలెక్ట్ చేసి ప్లేస్ చేశాను. సో ఎలిగెంట్ హోమ్, ఫర్ సేల్, రెక్టాంగిల్, ఇలా తీసుకున్నాను. దీంట్లో ఉన్న ఒక్కొక్క ఇమేజ్ని సో ఇమేజెస్లో ఇక్కడ ఒక ఇమేజ్ ఫస్ట్ రెక్టాంగిల్, సెకండ్ రెక్టాంగిల్. సో ముందు ఒక్కొక్క రెక్టాంగులర్ బాక్స్ని తీసుకొని ఒక్కొక్క ప్లేస్లో నేను ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఓకే, ఇలా మొత్తాన్ని సెలెక్ట్ చేసి కిందకి తీసుకోండి. ఇప్పుడు ఎలా? సో మరి సెకండ్ వన్ని సెలెక్ట్ చేసుకొని ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ చేద్దాం ఈ విధంగా. ఇలా ఓవర్లాప్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ థర్డ్ వన్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తున్నాను ఫ్రెండ్స్, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కొద్దిగా చిన్నది చేస్తున్నాను. సో ఇక్కడ పైన ఎంత డిస్టెన్స్ ఉందో కింద కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. సో ఫస్ట్ వన్
ఇప్పుడు బాగుందా? ఇలా వెళ్ళొచ్చా? ఇలా డిజైన్ చేసుకోవచ్చా లేదా? క్లియర్గా ఉందా లేదా? సో ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం, లేదా కమ్మగా సెంటర్కి ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమన్నా మన సర్వీసెస్ ఉన్నాయి, సర్వీసెస్ని యాజ్ యూజువల్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇవన్నీ సర్వీసెస్ ఏంటి, మనకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను, 3 పెడుతున్నాను. అర్థమైందా? ఇవి ట్రయాంగిల్స్. ఇప్పుడు 2 లేయర్స్లో సెట్ అయ్యాయా లేవా? ప్రశాంత్ అర్థమవుతుందా? విఘ్నేష్, అర్థమవుతుంది. విఘ్నేష్ ఉన్నావా లైన్లో? 7 వెళ్ళిపోయాడా? ఒక నిమిషం లైన్లో ఉండండి. స్టార్టింగ్లో కనెక్ట్ అయ్యాడు కదా, ఇప్పుడే వెళ్ళిపోయాడు. 5 minutes వెళ్ళిపోయాడు. బ్రదర్ కనెక్ట్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారే, మళ్ళీ కనెక్ట్ అవ్వండి. ఓకేనా? రైట్, కుదిరితే కనెక్ట్ అవ్వండి. సో ఈ విధంగా తీసుకుందాం, ఇదొకటి ఇదొకటి. సో ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి ఇక్కడ రిసోర్స్ని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసి చిన్నది చేశాను. నాకు ఇమేజ్ కరువు రాలేదు, చెప్పరాదు. ఏదండి? ఇమేజెస్ ట్రయాంగిల్ షేప్ ఉంది. ఇదా బుల్లెట్సా? ఇమేజెస్ రౌండెడ్ రెక్టాంగిలా? సో ఇక్కడ రౌండెడ్ రెక్టాంగిల్ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాను, ముందు షేపే కదా తమ్ముడు ఇక్కడ తీసుకుంది. మరి ఆ షేప్ ఎలా తయారు చేయాలని చెప్పాను నేను. షేప్ ఎలా తయారు చేయాలి? సో రెక్టాంగులర్ బాక్స్ ఇక్కడ తీసుకొని ఇలా డ్రా చేసి, మనకు ఆల్రెడీ ఇక్కడ రౌండెడ్ కార్నర్స్ వస్తాయి. వచ్చే రాలేదా? ప్రశాంత్ వచ్చింది కదా. ఇక్కడ కావాలంటే వాల్యూ ప్రకారం కూడా ఇవ్వచ్చు. వస్తున్నాయా? సో ఈ విధంగా డ్రాగ్ చేస్తూ ఉంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ ఇస్తూ ఉంటాం ఇమేజ్ని. ఇదే ఇప్పుడు సింపుల్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని మూవ్ చేస్తూ ఉంటే మొత్తం రెండు కలిసి మూవ్ అవుతుంది, కానీ ఇమేజ్ ఒకటే మూవ్ అవుతుంది. ఇదే అని మీరు అనేది. రైట్. మరి ఇది ఒక ఇమేజ్ అంటే ఇమేజ్ ఒకటే మూవ్ అవుతుంది, నీకు దీని వెనకాలది కూడా మూవ్ అవ్వాలంటే ఈ రెండింటిని సెలెక్ట్ చేయాలి కదా కంట్రోల్ పట్టుకొని. ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లింక్ ఇచ్చేసాయి. ఒకసారి నువ్వు లింక్ క్రియేట్ చేస్తే చాలు, ఒకదాన్ని మూవ్ చేసినా 2 మూవ్ అవుతాయి, ఒకదాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినా 2 ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. క్లియరా? మళ్ళీ తీసేయాలంటే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లింక్ ఉంటుంది, లింక్ని రిమూవ్ చేయి. లింక్ ఇవ్వచ్చు, లింక్ తీసేయచ్చు. సో మనకి ఇక్కడ ఇది ఇచ్చారు. సో ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను, చిన్నది చేశాను, ఈ విధంగా ప్లేస్ చేశాను. సో ఈ రెండు
వీటిని మనం సర్వీసెస్ అంటున్నాము. సో ఇందులోకి వచ్చేసరికి ఇది మొత్తం నీట్గా అలైన్మెంట్ అవుతున్నాయా లేవా? బాగుంది కదా. డిజైన్ కూడా చాలా నీట్గా మనం డిజైన్ చేసుకోగలిగాం. గుడ్, బాగుంది. సో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు అంతా ఇంకా ఫుటర్ పార్ట్, ఈ ఫుటర్ పార్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయి. ఇదే కదా ఫుటర్ పార్ట్. సో ఫుటర్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి నేనేం చేస్తున్నాను, బుక్ నవ్ అనే ఫుటర్లో ఈ ఫుటర్ ఓపెన్ చేసి ఇందులో బుక్ నవ్ రెక్టాంగిల్ తీసుకున్నాను. ఇది ఇక్కడ పెట్టా. సో రెక్టాంగులర్కి ఏం చేస్తున్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ బ్లూని ఇస్తున్నాను. బ్లూ యొక్క స్ట్రోక్ ఎలిమెంట్ ఇస్తున్నాను. వచ్చిందా? సో మరి ఫుటర్లో బుక్ నవ్ రెక్టాంగిల్ని హైలైట్ చేసుకొని ఇక్కడ అండర్లైన్స్ పెట్టుకొని నీట్గా వీటి వరకు ఇస్తున్నాను. సో బుక్ నవ్ రెక్టాంగిల్ అని కావాలంటే ఇక్కడ పెట్టుకోండి. ఓకే, స్పేస్ ఉంది కదా మనకి. సర్వీసెస్ కొద్ది పైకి తీసుకోండి. ఈ విధంగా నీట్గా డిజైన్ చేసుకున్నాం. సో విజిట్ ఈ పేజ్ ఇక్కడ పక్కన పెట్టుకొని ఇది ఇటు పక్క ఉంది కాబట్టి దీన్ని రైట్ అలైన్మెంట్ చేసి పెట్టాల అలైన్మెంట్. సో ఇది సెలెక్ట్ చేసుకొని కొద్దిగా లెఫ్ట్కి ఇవ్వు. దీని మధ్యలో గీతను ఫిల్ నన్ పెట్టుకో. స్ట్రోక్ వచ్చేసరికి వైట్ ఇవ్వు. ఆ వైట్ కూడా ఎన్ని పిక్సెల్స్ పెట్టాలి? 1 పిక్సెల్ ఇవ్వు. సో ఇక్కడ ఉన్న కలర్ ఏంటి? ఈ బ్లూ స్ట్రిప్ ఉంది కదా, దీనికి ఇక్కడ నేను బ్లాక్ ఇచ్చేస్తాను. బ్లాక్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కర్వ్ బ్లాక్ ఉంది కదా, సో ఇదే కదా కర్వ్ బ్లాక్. సో క్లిక్ చేసుకొని సో దాని ఫుటర్ని బ్లాక్ చేశాను. మ్యాచ్ అయిందా? ఎనీ డౌట్స్? మనమే చేసింది. ఇక్కడ డిజైన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం, కానీ స్టెప్ బై స్టెప్ చేసాం. ఎక్కడైనా మనం దీన్ని స్ట్రెచ్ చేసామా, స్క్వీజ్ చేసామా? ఆ రెండేమైనా చేసామా ఫ్రెండ్స్? లేదు. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన లాజిక్ తీసుకుందాం. కంట్రోల్ అండ్ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్. ఇక్కడ నేనేం చెప్తాను, స్టోరీ సైజ్ ఉంది 1080x1920. 1080x1920 100 రెజల్యూషన్ ఇచ్చుకోండి. మీరైతే 200-300 ఇచ్చుకోండి ఫ్రెండ్స్. 200-300 ఇవ్వడం వల్ల ఏమైంది మీకు, మళ్ళీ మనం మోడిఫికేషన్ ఇప్పుడు ఈ సైజ్ నుంచి వేరే సైజుకి తీసుకునేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోండి. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని
దీన్ని డైరెక్ట్గా ఇక్కడ ప్లేస్ చేసుకోండి. అన్ని లేయర్స్ వచ్చాయి చూసారా, కానీ దానికి ఏంటి ఒక్కొక్క లేయర్తో వర్క్ చేశా. కానీ దీనికి ఎందుకు అన్నీ ఒకేసారి అంటే ఇది ఆల్రెడీ చిన్న డిజైనే కాబట్టి ఆల్రెడీ స్క్వైర్ షేప్లోనే ఉంది కాబట్టి దీని వరకు అది రెక్టాంగులర్ షేప్లో ఉంది, ఇది స్క్వైర్ షేప్లో ఉంది. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. ప్రతి స్టెప్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ప్రతిదీ ఇంపార్టెంటే. సో సెలెక్ట్ చేస్తున్నాను, ఇంతవరకు తీసుకున్నాను, ఇక ఇంతవరకు పెట్టగలిగాను. సో వన్స్ పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇమేజ్ని ఇక గ్లోని ఇక్కడ నీట్గా ప్లేస్ చేయగలిగాను. సో ఇక్కడ కూడా అంటే మొత్తాన్ని సెట్ ఇక్కడ తీసుకొని వచ్చాయి, కానీ మళ్ళీ డిజైన్ మాత్రం మళ్ళీ స్పెసిఫిక్గా ఇండివిజువల్గా ఒక్కొక్క లేయర్ని తీసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ చూసారా, దాని మీద ఓవర్లాప్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ టైటిల్ కాస్త కొద్ది పైకి ఇట్లా వచ్చేనా లేదా? సో అప్పుడు దీని యొక్క కర్వ్, వైట్ కర్వ్ని ఇంకా తగ్గించాను. ఇట్లా తగ్గించి ఈ ఫుటర్ పార్ట్ ఉంది చూసారా, ఈ ఫుటర్ పార్ట్ మొత్తాన్ని కిందకేసా. సో ఇక్కడ ఈ ఫుటర్ పార్ట్ ఇక్కడ తీసుకునే కన్నా డిలీట్ చేసి దానికన్నా ఇక్కడ ఫుటర్ పార్ట్ బాగుంది చూడండి. ఈ చిన్న స్పేస్ని ఇక్కడ వాడుకున్నా. ఏ డౌట్స్? ప్రశాంత్ అర్థమైందా? అర్థమైంది. చూసేది వేరు, చేసేది వేరు. అంతా మాయే ఛాయ. మనం చూసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, కానీ ప్రాక్టికల్కి వెళ్ళేటప్పుడు చాలా కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండిద్ది. ఓకే, సో అందుకే చాలా నీట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? సో డౌట్ ఉంటే మీరు అడగచ్చు ఫ్రెండ్స్. ఇదే గట్టిగా ఆ బిల్డర్స్ అనేది స్పేస్ పెట్టాను, వాళ్ళకి వినపడాలి కదా, గట్టిగా చెప్పు. బిల్డర్స్ అనేది స్పేసింగ్ వచ్చింది, ఎలా వచ్చింది అంతేనా నీ క్వశ్చన్? సో మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకొని క్లిక్ చేయి. బిల్డర్స్ అని ఇక్కడ రాశాను. ఓకేనా? క్యారెక్టర్ స్పేసింగ్ షార్ట్ కట్ ఏంటి? ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి స్పేసింగ్ షార్ట్ కట్ ఏంటి? ఆల్ట్ రైట్ యారో, అలాగే లెఫ్ట్ యారో. ఆల్రెడీ రాసుకున్నావు తమ్ముడు. ఇది ఎక్కడ ఉండిద్ది సార్ అంటే ఇక్కడ క్యారెక్టర్ ప్రీసెట్స్లో ఉండిద్ది. ఇక్కడ ఎంత ఉంది? 220 ఉంది. 300 ఇవ్వు. వచ్చిందా? మరి నార్మల్ కావాలంటే ఏం చేయాలి? 0 పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా ఎట్లా వచ్చిందో? అర్థమైంది కదా? అది ప్రశాంత్ అర్థమైందా? గ్లో ఎట్లా వచ్చింది చెప్పరా? దీని వెనకాల గ్లో. ఓకే, సో దీని వెనకాల గ్లో ఏం చేశాను, ఇక్కడికి వచ్చేసరికి ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నా, లేదా ఒక సర్కిల్ తీసుకుని ఇలా ఇచ్చా. దీనికి ఫెదర్ ఇచ్చా, ఫెదర్ ఒక 50 ఇచ్చా. ఆటోమేటిక్గా ఏమైంది? అది తగ్గింది, సర్కిల్ తగ్గింది. సో ఆటోమేటిక్గా దీని వెనకాల ఉన్న కలర్ని ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. కంట్రోల్ బ్యాక్ స్పేస్, కలర్ని ఫిల్ చేశా. మరి గ్లో వచ్చిందా లేదా? వైట్ కలర్ యాడ్ చేస్తారా? వైట్ కలరే కదా తమ్ముడు ఇవ్వాల్సింది. అర్థమైందా? ఓకే, చూసావా ఎంత ఈజీగా ఉందో? సో టెక్స్ట్ తీసుకోండి. ఈ టెక్స్ట్ని కూడా కొద్దిగా పెంచుకునే ఫెసిలిటీ ఉంది. సో కొద్దిగా పెంచుకొని దాని యొక్క బాక్స్ని 3 లైన్స్ చేయండి, ఎందుకంటే స్పేస్ ఉంది మన దగ్గర. ఓకేనా? సో ఇలా చేయండి. లైన్ టు లైన్ స్పేసింగ్ దగ్గర ఆల్ట్ డౌన్ యారో, అప్ యారో. సో ఈ విధంగా పెట్టుకోండి. చూసారా ఎంత నీట్గా ఉందో? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని వెనకాల రెక్టాంగులర్ బాక్స్ని కొద్దిగా పైకి నెట్టండి, మరి ఎడ్జెస్లో కాకుండా. సో ఇప్పుడున్న మెయిన్ థీమ్ ఏంటి? ఇమేజెస్ని ఇంకా నీట్గా చూపించాలి మనం.
ఓకేనా. నీట్గా చూపించాలి అంటే మనం సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేశాను. సో ఇక్కడున్న సర్వీసెస్ని త్రీ టైప్ ఆఫ్ సర్వీసెస్ని మనం పెద్దది చేయలేం, అందుకే దాన్ని డిలీట్ చేసి 2 సర్వీసెస్ని సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాను. మరి 2 సర్వీసెస్ని పెద్దది చేయొచ్చా లేదా? ఈ విధంగా మనకు కావాల్సిన దాన్ని మోడిఫై చేయగలుగుతాం. సో దీన్ని సెంటర్ లైన్ చేస్తున్నా. బుక్ నౌలో వెనకాల రెక్టాంగులర్ బాక్స్ని సెలెక్ట్ చేశా, 5 పిక్సెల్స్ ఇచ్చా. సో సెలెక్ట్ చేసుకొని ఫుటర్ బ్లూ స్ట్రిప్ ఉంది. సో ఇక్కడున్న దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి బ్లూ స్ట్రిప్ ఇచ్చేసాను. క్లియరా సార్? మరి ఇక్కడ ఇమేజెస్ వచ్చాయి, సర్వీసెస్ వచ్చాయి, అన్నీ బాగానే వచ్చాయి. కానీ ఇమేజ్ ఇంకా ఏదో అంతగా మనకి ఆ పర్ఫెక్ట్నెస్ మిస్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకొని ఇలా వెళ్ళలేమా డిజైన్ని? సో మనం ఒక డిజైనే చేసాం. ఓకే, కంట్రోల్ ఆల్ట్ ఎస్, సేవ్ యాస్ జేపీజీ. ఇందులోకి వచ్చి దీని పేరేంటి? ఫేస్బుక్. ఇది స్టోరీ కదా, స్టోరీ సైజ్ని డిజైన్ చేశాను. సో దీన్ని కూడా నేనేం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ కాపీ, జేపీజీ, సేవ్. అదేవిధంగా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని జేపీజీ తీసుకొని సేవ్. సో ఇది ఆల్రెడీ మా ఇన్స్టాగ్రామ్లో డిజైన్ చేసాం కదా, సేవ్. సో మొత్తం ఎన్ని డిజైన్లు వచ్చాయి ఇక్కడ? 3 డిజైన్లు. ఒకటి ఇది, రెండోది ఇది, మూడోది ఫేస్బుక్. 2 ఫేస్బుక్, 3 ఇది. సో మూడింటిని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. మూడింటిని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి మనకి? ఇన్స్టాగ్రామ్, తర్వాత ఫేస్బుక్, తర్వాత స్టోరీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా ప్రశాంత్? మీరు ఆల్రెడీ ఒక డిజైన్ అయితే చేశారా ఇన్స్టాగ్రామ్ది? సో దాన్ని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి ఫేస్బుక్లోకి, స్టోరీలోకి అనేది నాకు అవుట్పుట్ 3 పంపించండి మీరు. ఓకేనా? ఇదొక కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది మాన్యువల్ డిజైన్ కదా. మరి ఇదేంటిది? ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ ఇది ఒక రియల్ ఎస్టేట్ది కదా, ఇదే కదా మనకు తెలిసింది. సో బేసిక్గా మనం డౌన్లోడ్ చేయాలంటే దేనికి వెళ్తాము? ఇక్కడికి వచ్చి ఫ్రీ పిక్లోకి వెళ్ళి రియల్ ఎస్టేట్, ఇన్స్టాగ్రామ్, రియల్ ఎస్టేట్ బ్యానర్. ఇక్కడ చూసారా, రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ బ్యానర్. మనం ఇందులో డౌన్లోడ్ చేసింది ఏంటి? ఇదే కదా. మరి క్లిక్ చేయి, ఒక ఇమేజ్ తీసుకొని చేసాం. మరి ఇది ఆల్రెడీ పిహెచ్డి ఫైల్ ఉంది కదా తమ్ముడు, మనం చేయడం ఎందుకు?
ఏం ప్రశాంత్, అర్థమవుతుందా? కానీ అన్ని దొరకవు. అన్నీ దొరకవు, అన్నీ దొరకవు, కానీ ఉన్న డిజైన్ చెప్తున్నా నేను, ఓకేనా? ఓకే. ఆ, ఉన్న డిజైన్ చెప్తున్నాను కాబట్టి అన్నీ దొరకవు కాబట్టి ఉన్న డిజైన్ చెప్తున్నాను. హలో హలో 1 సెకండ్. హలో హలో సో కాబట్టి నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఆల్రెడీ నాకు ఈ ఫైల్స్ అయితే ఉన్నాయి కదా, మళ్ళీ మనం స్క్రాచ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఉన్న ఫైల్ని మనం ఎలా తమ్ముడు చూసుకో, ఇక్కడ ఫ్రీ పిక్లో రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ బ్యానర్ అని కొట్టాను. మనం కావాల్సిన దేనికి సంబంధించింది, మనకి పిహెచ్డియే కదా. మనం దేంట్లో వర్క్ చేస్తున్నాం ప్రశాంత్? ఫోటోషాప్. మరి పిహెచ్డియే కదా పెట్టుకోవాల్సింది. అవును. మరి పెట్టుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తున్నాయా ఇవన్నీ పిహెచ్డి ఫైల్స్. మీరు డౌన్లోడ్ చేసి మీరు ఏదైనా ఒకదాన్ని, మళ్ళీ ఇక్కడ ప్రీమియం మనం చూసాము, ఇవన్నీ ప్రీమియం అనమాట. రావు. సో నేను లైసెన్స్ దగ్గర ఏం పెడుతున్నాను, ఫ్రీ పెడుతున్నాను. ఫిల్టర్స్లో మనకు కావాల్సిన ఎలిమెంట్స్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి సో ఇదే కదా మనం తీసుకుంది. అంటే ఏదైనా మీరు, నేను ఆల్రెడీ దీన్ని మనం ఒరిజినల్గా చేసాం కాబట్టి చూపిస్తున్నా, మీరు ఏదైనా కస్టమైజ్ చేయండి. సో ఒకదాన్ని క్లిక్ చేశాను, క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అంటే కంప్లీట్ డౌన్లోడ్, పిహెచ్డి జేపీజీ రెండు వస్తాయి. నాకు కావాల్సింది పిహెచ్డియే కదా, డౌన్లోడ్ చేసుకుంటే పిహెచ్డి ఒకటే డౌన్లోడ్ అయింది కదా. సో పిహెచ్డి ఫైల్ని డౌన్లోడ్ చేశా, క్లిక్ చేశా. సో డబల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేశా. సో ఎప్పుడైనా సరే మనం డౌన్లోడ్ చేసేటప్పుడు ఏదైనా డౌన్లోడ్ చేసేటప్పుడు ఇలా డౌన్లోడ్ చేస్తున్నాం. మరి డౌన్లోడ్ చేసినప్పుడు ఏ ఫైల్ అయినా సరే మనం డౌన్లోడ్ చేసేటప్పుడు వాడు ఇక్కడ క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేస్తాడు, ఇమేజ్ నాట్ ఇంక్లూడెడ్. మరి ఇమేజెస్ అనేవి మనం ఇంక్లూడ్ చేయలేదు. సో చేయకపోతే మనం ఏం చేస్తాం, ఇమేజెస్ని మనం ఇంక్లూడ్ చేస్తాం అంతే, ఓకేనా? 1 సెకండ్ ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన దాన్ని ప్లేస్ యువర్ ఇమేజ్ హియర్ అని క్లిక్ చేసి ఇంటీరియర్ ఇమేజెస్, అదేవిధంగా మెయిన్ ఇమేజెస్. మన మిగతా డిజైన్ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ లోగో దగ్గర లోగో మార్చాలి. సో లోగోని డిలీట్ చేస్తే అయిపోద్ది కదా. ఇక్కడ మనకు కావాల్సిన లోగో ఎక్కడుంది ఓపెన్ చేసుకొని, మనకు కావాల్సిన ఇన్స్టాగ్రామ్లో లేదా మన లోగోని ఎక్కడుందో చెక్ చేసుకొని, మన లోగోని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని, ఈ లోగోని నేను ఎక్కడ పెడుతున్నాను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో లోగో అయితే లోగో ప్లేసింగ్ అయిపోయింది. మరి ఇమేజ్ ఎక్కడ సార్? ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్లోకి రండి, సో డిజైన్లోకి రండి. అంటే ప్లేస్ యువర్ ఇమేజ్ దగ్గర ఇంటీరియర్ ఇమేజెస్ అంటే ఈ 3, మరి మెయిన్ ఇమేజ్ అంటే పైది. సో ఎప్పుడైనా సరే ఇది డబుల్ క్లిక్ హియర్, దీన్నే స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటారు. ఏమంటారు? స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటారు. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి.
ఫైల్లోకి వెళ్ళాను, ప్లేస్ ఎంబెడెడ్లోకి వెళ్ళి నాకు కావాల్సిన రియల్ ఎస్టేట్ ఇమేజెస్ని తీసుకున్నాను. నాకు కావాల్సిన రియల్ ఎస్టేట్ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన విధంగా ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. ఇమేజెస్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఈ విధంగా డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ సేవ్ అన్నాను. ఎప్పుడు ఇక్కడ సేవ్ చేస్తానో ఆటోమేటిక్గా ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇన్సర్ట్ అయిపోతుంది. వచ్చిందా రాలేదా? సార్ అది ఇంకా కిందకి జరగాలి. సో క్లిక్ చేసుకొని ఇంకా కిందకి జరగండి. కంట్రోల్ సేవ్. ఎనీ డౌట్స్? అదే కదా వచ్చింది కదా. లేదు సార్ ఇంకొద్ది పైకి జరగాలి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఇంకొద్ది తగ్గించు. కంట్రోల్ సేవ్. వచ్చిందా లేదా? మళ్ళీ ఇంకొద్దిగా ఇక్కడంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇచ్చున్నాం కదా తమ్ముడు. ఆల్రెడీ వాడు ఇచ్చిన డిజైన్ ఫైల్లో మనం డైరెక్ట్గా ఇచ్చేస్తే అయిపోద్ది కదా. మళ్ళీ దాన్ని తీసుకొని మనీ ఇంపోర్ట్ చేసుకొని దీని వెనకాల వేసుకొని అదంతా ఎందుకు? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మనం ఎలా ఇమేజెస్ని ప్లేస్ చేస్తున్నాం అదే కాన్సెప్ట్ మంది. డైరెక్ట్గా ఇమేజ్ని ఇక్కడ నువ్వు ప్లేస్ చేసుకోవచ్చు. అది నీకు తెలిసిందే కదా, తెలియంది నేర్చుకోవాలి. ఇక్కడ చేస్తే కంప్లీట్ ఈ మెయిన్ ఫైల్ మొత్తం మూవ్ అయింది కదా. అప్పుడు మెయిన్ ఫైల్ మూవ్ అయింది. ఇప్పుడు ఈ పక్కన ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ వస్తాయి. ఓకేనా? అందుకే మెయిన్ ఫైల్లో ఉన్న ఇక్కడ డబుల్ క్లిక్ హియర్ అని ఉంది కదా, బాక్స్ మీద డబుల్ క్లిక్, క్లిప్పింగ్ మాస్క్ ఇదంతా. సో నువ్వు డబుల్ క్లిక్ చేసినా ఇమేజ్లోకి వెళ్తావు ఇక్కడ. ఓకే, ఫైల్లోకి వెళ్తాం, ప్లేస్ ఎంబెడెడ్ అన్నాం. సో ఏదైనా ఒక దాన్ని తీసుకో, డబుల్ క్లిక్ చేసుకో, ప్లేస్ చేసుకో. కంట్రోల్ సేవ్ అనేసి ఇక్కడ ప్లేస్ చేయి. అక్కడ లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి అయిందా లేదా? సార్ మళ్ళీ దీన్ని మోడిఫై చేయడానికి అంత ప్రాబ్లం ఎందుకు మనకి? సో డైరెక్ట్గా ఈ బాక్స్ మీద మనం క్లిప్పింగ్ చేసుకోవచ్చు కదా. సో దీన్ని డైరెక్ట్గా డిలీట్ చేసేద్దాం. థర్డ్ వన్ డిలీట్ చేసేసాను. అంటే స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి కూడా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా ఇప్పుడు బాక్స్ 1 ఫైల్లోకి వెళ్ళాను, డైరెక్ట్గా ప్లేస్ ఎంబెడెడ్ అన్నాను. నువ్వు ఫస్ట్ బాక్స్ 1 మీద ఉన్నావు కాబట్టి నువ్వు ఏదైనా ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటే అది బాక్స్ 1 మీదకే వచ్చింది. ట్రాన్స్ఫార్మ్ చేసుకున్న తర్వాత డబల్ క్లిక్ చేయి. డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ చేసుకో. మనకు ఆల్రెడీ ఒక ఆప్షన్ ఉంది, Ctrl+Alt+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఎనీ డౌట్స్ అండి? నో డౌట్స్ ఏం లేవు కదా? ఎక్కడ బ్లర్? సో మన అవుట్పుట్ ఇది కాదు 100% తమ్ముడు. 100% కదా మన అవుట్పుట్. Ctrl+1 మన అవుట్పుట్. మరి జూమ్ చేస్తే బ్లర్ కాకుండా ఇంకేం వస్తాయి? Ctrl+1 మన అవుట్పుట్. ఇప్పుడు బ్లర్ ఉందా? లేదు కదా. సో మళ్ళీ ఇక్కడ ప్లేస్ ఇమేజ్ దగ్గర ఇక్కడ మనకి ఏమైనా స్మార్ట్ ఆబ్జెక్ట్ ఉందా? లేదు కదా, అవన్నీ డిలీట్ చేసాం కదా. మళ్ళీ బాక్స్ 2 దగ్గరికి రా, ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ అను. మళ్ళీ సైజ్ అది కరెక్ట్గా మన సెకండ్ బాక్స్ మీదకి వచ్చింది. సో ఇలా ప్లేస్ చేసుకో. Ctrl+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అను. సో క్లిక్ చేసుకోండి, థర్డ్ బాక్స్ మీదకి రండి, ఫైల్ ప్లేస్ ఎంబెడెడ్ అన్నాను, సెలెక్ట్ చేసుకోండి. సో Ctrl+G క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. క్లియరా? సో ఈ విధమైన ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. మరి ఇక్కడికి వచ్చేసరికి బుక్ నౌ బాగానే ఉంది, కానీ కలర్ అదే ఉందా? లేదు కదా. సో కలర్ మార్చాలి అంటే ఐ డ్రాపర్ తీసుకో, ఇక్కడ క్లిక్ చేయి,
ఇక్కడికి వచ్చి ప్రతి కలర్ని తీసుకో. ఇక్కడ తీసుకోగానే దీని వెనకాల కలర్ మార్చాలి అంటే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళు, డబల్ క్లిక్ చేయి, క్లోజ్ చేసుకో. ఇక్కడ సో క్లియర్ లేయర్ స్టైల్ కలర్ మారిందా లేదా? సో ఇక్కడ ఇంత పెద్ద లైన్ అవసరం లేదు. లైన్ని నేను ఏం చేస్తున్నాను, 0.5 పిక్సెల్స్ ఇస్తున్నాను. అది రెక్టాంగులర్ బాక్స్, అది స్ట్రోక్ కాదు. సో క్లిక్ చేసుకొని దీని యొక్క రెక్టాంగులర్ లైన్ని నేను చిన్నది చేశాను. ఈ లైన్ డిలీట్ చేశాను, ఈ లైన్ని ఇలా ప్లేస్ చేశాను. సో లోగో ప్లేస్ చేశాను, ఇమేజ్ ప్లేస్ చేశాను. ఎలిమెంట్స్లో ఉన్న బుల్లెట్స్ దగ్గర కూడా నాకు కావాల్సిన టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క టిక్ మార్క్స్ని తీసుకున్నాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. డైరెక్ట్ సెలెక్షన్ టూల్లో నాకు కావాల్సిన బ్లూ కలర్ని ఇచ్చాను. వచ్చిందా సార్? అలా కాదు సార్, క్లిక్ చేసుకొని నాకు ఈ కలర్ కావాలని చెప్పి ఇక్కడ క్లిక్ చేయగానే ఈ కలర్ ఆటోమేటిక్గా స్టార్టింగ్ వచ్చేసింది. ఎప్పుడు నేను ఈ కలర్ని ఇక్కడ పిక్ చేసుకున్నానో అప్పుడు ఆటోమేటిక్గా నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకొని టిక్ మార్క్ అన్నాను, అప్పుడు ఆటోమేటిక్గా ఆ కలర్ ఇక్కడ యాక్టివేట్ అయింది. మళ్ళీ చెప్పనా? సో నాకు ఏదైనా కలర్ కావాలి అంటే ఇవన్నీ మనకి యాంకర్ పాయింట్స్లో వస్తాయి. యాంకర్ పాయింట్స్ అంటే ఇక్కడ పాత్ సెలెక్షన్ టూల్లో సెలెక్ట్ చేస్తేనే కదా ఇది పాత్ కదా, ఇవన్నీ పాత్స్ అనమాట. ఓకే, మరి పాత్స్లో నీకు ఏమైనా కలర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని, సపోజ్ ఇక్కడ క్లిక్ చేసుకొని నాకు దీని యొక్క కలర్ ఇక్కడ ఈ ఆరెంజ్ కావాలి. ఈ ఆరెంజ్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిందంటే ఏమనుకుంటారు, ఆటోమేటిక్గా ఇక్కడే ఉందనుకుంటారు. కానీ ఎప్పుడు నువ్వు పాత్ సెలెక్షన్ టూల్ తీసుకుంటావో అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ రీడైరెక్ట్ అయింది. సో అప్పుడు మనకి ఈజీగా కలర్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నాకు కావాల్సిన ఇస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేసరికి టిక్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఇక్కడ పాత్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, ఇది ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ 4th వన్ రైట్ క్లిక్ చేశాను, టిక్ తీసుకున్నాను, డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. అది షేప్లో ఉంది తమ్ముడు, అది షేప్లో ఉంది కాబట్టి మనం ఇలా ఈజీగా తీసుకోగలుగుతున్నాం. సో ఇక్కడ బుక్ నౌ దగ్గర బటన్ ఉంది, బటన్ బీజీ ఉంది. బటన్ బీజీని సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకున్నాను. దీంట్లో మనకు కావాల్సింది ఏంటి, బ్లూ తీసుకున్నాను అండ్ స్ట్రోక్ వైట్ ఇచ్చేసాను. సో వైట్ కూడా డిస్టర్బెన్స్గా ఉందంటే క్లిక్ చేసి నన్ చేశాను. మరి ఇక్కడికి వచ్చేసరికి కూడా దీని సైట్ మనకు కావాల్సిన టెక్స్ట్ కలర్ని క్లిక్ చేసి నాకు కావాల్సిన బ్లూని పెట్టుకున్నాను. సో ఇది బ్లాకే ఉండాలి. నాకు కావాల్సిన ఫోన్ నెంబర్ మాత్రం ఇక్కడికి వెళ్ళి వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ అనగానే ఇక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది కదా, మరి ఆ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఆ లేయర్కి వెళ్ళిపోతుంది కదా. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి దీని పైకి కిందకి కదిలేయాలా, అవసరం లేదు కదా. సో రైట్ క్లిక్ వచ్చి దీన్ని అనేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఆ లేయర్ సెలెక్ట్ అవుతుంది. సో క్లిక్ చేసుకొని నాకు ఆ కలర్ తీసుకొని ఓకే చేసి ఆ కలర్ని ఇక్కడ ఫిల్ చేస్తాను. సో ఇప్పుడు ఈజీగా ఉందా లేదా? మళ్ళీ చెప్పు, అర్థం కాల. టిక్ బాక్సెస్ ఉన్నాయి, టిక్ మార్క్స్. టిక్ మార్క్స్ ఎలా చేయాలి, ఎలా చేయాలి అంట. టిక్ మార్క్స్ మనము ప్రతిదీ ఒక ఎలిమెంట్స్ కింద క్రియేట్ చేయాలి తమ్ముడు. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం, ఒక షేప్ని క్రియేట్ చేస్తున్నాం. మరి ఇది షేపే కదా. సో షేప్ని రిమూవ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి నాకు కావాల్సిన షేప్స్ ఉంటాయి, ఐకాన్స్ ఉంటాయి, కస్టమ్ షేప్స్. దీంట్లో నీకు కావాల్సిన ఐకాన్స్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ మౌంటైన్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, బోట్స్ కానీ ఉంటాయి కదా, లీవ్స్ కానీ. అలాగే ఈ కస్టమ్ షేప్స్లో కూడా మనం యారో సింబల్స్ని డౌన్లోడ్ చేయాలి. యారో సింబల్స్ని డౌన్లోడ్ చేసుకొని
మనకు కావాల్సిన షేప్స్ని లేదా యారో సింబల్స్ని నువ్వు డౌన్లోడ్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలి, మాన్యువల్గా చేయాలంటే పెన్ టూల్ తీసుకోవాలి. ఓకే, పెన్ టూల్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇలా క్లిక్ చేసి, అంతే కదా, ఏం ప్రశాంత్ అర్థమవుతుందా? అర్థమైంది. సో సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోగానే ఇక్కడ గేయగానే మరి వచ్చిందా టిక్ మార్క్? ఓకే, అర్థమైందా? అర్థమైంది. చేసుకుంటూ పోతే ఎన్ని షేప్స్ అయినా వస్తాయి మనకి. సో ఈ విధంగా మనం కస్టమైజేషన్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఇదంతా డిజైన్ చేసామా, కస్టమైజ్ చేసామా? కస్టమైజ్. సో సేవ్ చేసుకున్నాను ఇది కూడా. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ కాపీ. మిగతా మీరు చేస్తారు కదా, స్టోరీ చేయరా? నేను ఇందాక నీట్గా చెప్పా కదా, ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫేస్బుక్లోకి కానీ లేదా స్టోరీకి కానీ మీరు డిజైన్ చేయాలని చెప్పానా లేదా నీట్గా? సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు ఏం చేస్తారు, స్టోరీ కింద ఫేస్బుక్ డిజైన్ చేసి చూపించండి. మీరు ఒక ఎలిమెంట్ తీసుకొని ఫ్రీ పిక్లో ఏదైనా సరే ఒక దాన్ని డౌన్లోడ్ చేసుకొని, ఏదైనా సపోజ్ దీన్నే తీసుకోండి, దీన్నే డౌన్లోడ్ చేయండి, దీన్నే తీసుకోండి, ఇమేజెస్ మార్చండి, మార్చి ఇదంతా చేంజ్ చేయండి, ఏదో ఒక టెక్స్ట్ మెన్షన్ చేయండి. దీన్నే మీరు ఫేస్బుక్లో ఎలా డిజైన్ చేస్తారో, స్టోరీలో ఎలా డిజైన్ చేస్తారో చేయండి. మాన్యువల్గా చేయండి, కస్టమైజేషన్తో చేయండి. 2 విధాలుగా అవుట్పుట్లు కావాలి. ఓకేనా? అవుట్పుట్ చేసి నాకు పంపించండి. ఇది అయిపోతే రేపు డైరెక్ట్గా ఇంకో టాస్క్ ఉంది మనకి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. This is Vamshi Tande. As a senior graphic and UI UX designer, please contact 9030 913 and 914, or please visit our institution in Amirpet, friends.